రంగురంగుల్లో కనిపించే ఈ బ్లౌజ్ పీసెస్ని గుర్తుపట్టారా? తాంబూలాల్లో తెగ విరివిగా వాడుతూ ఉంటారు. వీటిని ఎవరూ కూడా బ్లౌజ్ కుట్టించుకున్నట్టయితే నాకు తెలియదండి. ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేస్తే పిగిలిపోయింది. మరి అలాంటి బ్లౌజ్ పీసెస్ని మనం ఎవరికైనా తాంబూలంలో పెట్టడం ఎందుకు? ఆ సైకిల్ని బ్రేక్ చేయాలనే నా దగ్గర బ్లౌజ్ పీసెస్ని నేను ఇలా ఫ్లవర్ డెకార్ కోసం ఉపయోగిస్తున్నాను. 4 ఇంచెస్ విడ్త్, లెంగ్త్ ఎంత ఉంటే అంతా పెట్టేసి వీటిని ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ అయిన స్ట్రిప్స్ని తీసుకుని మనం చేతి కుట్టుతోనే అందమైన పూలుగా తయారు చేసుకోవచ్చు. మొదట ఇలా చిన్న మడత పెట్టండి, ఎందుకంటే ఆ పోగులవి బయటికి రాకుండా. దీన్ని రన్నింగ్ స్టిచ్ అంటారండి. సూదిని కిందకి పైకి మనం ఇలా క్లాత్ మీద కుడుతూ వెళ్తూ ఉంటే మనకి ఇలా చిన్న చిన్న డాషెస్ కుట్టినట్టు కుట్లు పడతాయి. అది లాగినప్పుడు మనకి ఇలా కుచ్చులాగా వస్తుందన్నమాట. సో ఇలా మనం మొత్తం ఎంత లెంగ్త్ అయితే ఉందో అంత లెంగ్త్ మేర ఈ రన్నింగ్ స్టిచ్ని వేసేసుకోవాలి. తాంబూలంలో ఉండే సింప్లిసిటీని మనం మర్చిపోయి రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్లోకి దిగాక వందల కొద్ది ఆప్షన్స్ మార్కెట్లోకి చేరాయి. అవన్నీ కూడా సింథటిక్ క్లాత్, ప్లాస్టిక్ బుట్టలు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ డబ్బాలు, ఇలా రకరకాలవి. ఆఖరికి పసుపు కుంకుమ కూడా ప్లాస్టిక్ డెకరేషన్స్లోనే ఇస్తున్నాం. ఇదివరకు బొట్టు పెట్టి పసుపు రాసి తాంబూలం చేతికి అందించేవాళ్ళం, అంటే ఒక పండు, ఆకులు, వక్క. ఇప్పుడు కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్ అయిపోయింది. సో వాటిని మనం కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చివరికి వచ్చాక ఇక్కడ చూడండి, మళ్ళీ మనం మొదట్లో అయితే ఎలా అయితే క్లాత్ ఫోల్డ్ చేసామో అలాగే ఫోల్డ్ చేసేసి కుట్టేయాలి. పై వరకు కుట్టే అవసరం లేదు, ఇలా ఇక్కడ కుట్టేసి ఆపేస్తే సరిపోతుంది. ఇది చూడండి, రన్నింగ్ స్టిచ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇలా కుచ్చులాగా దీన్ని ఒక్క దగ్గరికి తీసుకోవచ్చు అనమాట. ఎంతేనండి, మనం ఇలా చక్కగా దీన్ని చుట్టేస్తే ఒక రోజ్ ఫ్లవర్ లుక్ వచ్చేస్తుంది. అయితే ఒకేసారి మొత్తం చుట్టేసి కుట్టడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే ఆ లేయర్స్ విడిపోతూ ఉంటాయి. అందుకని మీరేం చేయొచ్చంటే ఒక్కొక్క రోల్ వేయండి, వేశాక అడుగు వైపు కుట్టు వేసేసేయండి, మళ్ళీ ఒక రోల్ వేయండి, కుట్టేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అన్ని లేయర్స్ మీద కుట్టు పడుతుంది, అలాగే మన పువ్వు అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. దయచేసి హాట్ గ్లూ గన్స్ కానీ ఏవి వాడే అవసరం లేదండి. మీరు క్రాఫ్ట్స్ చేసేటప్పుడు సాధ్యమైనంత సూది, దారం, మైదా పిండి ఇలాంటి న్యాచురల్ ఆప్షన్స్కే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే పిల్లలకి ఇవి నేర్పిస్తే ఈజీ ఆప్షన్స్ వైపు వాళ్ళు వెళ్లకుండా ఉంటారు. అంటే మనకున్న రిసోర్సెస్ని వాడే అలవాటు చేయండి. ఇలా నేను 2 రకాల పూలు తయారు చేసేసుకున్నాను, పింక్ అండ్ ఎల్లో. సో వీటిని మనం ఒక డెకార్లో ఎలా వాడచ్చో చూద్దాం. వీటిని మీరు హెయిర్ బ్యాండ్స్ మీద పెట్టచ్చు, ఫ్రాక్ మీద లేదా బ్లౌజ్ మీద పెట్టుకోవచ్చు, బ్యాగ్స్ మీద కుట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. నా దగ్గర ఒక పాడైపోయిన దివాళీ లైటింగ్ ఉంటే నేను దాన్ని యూజ్ చేశాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. అక్కడ కొంచెం పేపర్ టేప్ వేసేసి ఎక్కడెక్కడ అలా తునకలుగా అయిందో పేపర్ టేప్ వేసేసి దాన్ని రిపేర్ చేసుకున్నాను. అంటే మీరు అడగచ్చు, ఒక జూట్ రోప్ కూడా తీసుకోవచ్చు కదా అనేసి. నేను ఇది వాడడంలో ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ బల్బ్స్ ఉన్నాయో అక్కడక్కడ పూలు పెట్టానుకోండి, కరెక్ట్గా ప్లేస్మెంట్ అనేది ఉంటుంది అనిపించింది, అందుకని నేను అలా పెట్టాను. అది వాటిని కూడా రీయూజ్ చేసినట్టు అవుతుంది, ఎందుకంటే వాటిని మనం చెత్తబుట్టలో పడేయడం వాటి బదులు ఇలా ఒకసారి మళ్ళీ ఉపయోగించినట్టు అవుతుంది కదా అని వాటిని వాడానండి. అంతకంటే పెద్ద విశేషం ఏం లేదు. ఆల్టర్నేట్గా నేను ఎల్లో అండ్ పింక్ పూలను పెట్టేసి ఇలా ఒక మాలలాగా తయారు చేసుకున్నాను. దీన్ని డోర్ హ్యాంగింగ్గా వేయడానికి నేను రెడీ చేశాను. ఒక్కసారి వేసి చూద్దాం ఎలా ఉందో. ఇది ఇట్లా వేస్తే కొంచెం ప్లెయిన్గా అనిపిస్తోంది కదా, దీన్ని అదే మన న్యాచురల్ ఆకులతో పెట్టి చూస్తే ఎంత అందంగా ఉంది కదా. మీకు దొరికే ఆకుల్ని బట్టి మామిడాకులతో ఇలా కలిపి ఇలా తోరణంలా చేయొచ్చు. నా దగ్గర మనీ ప్లాంట్ కొమ్మలు ఉంటే అవి పెట్టేశాను. యాక్చువల్లీ మనీ ప్లాంట్ కింద నుంచి పాకిచ్చేస్తే అసలు ఎప్పటికీ అది ఒక చక్కటి తోరణంలా అవుతుంది. నెక్స్ట్ అదే ప్లాన్ అండి, అదే చేసేస్తాను. ఇప్పుడు ఓన్లీ మీకు చూపెట్టడం కోసం మనీ ప్లాంట్ కొమ్మల్ని ఇలా అమర్చి చూపెట్టాను అనమాట. సో మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది? మీరు వీటిని ఎక్కడ యూజ్ చేయబోతున్నారు? మీ ఇంట్లో పిల్లలు ఉంటే చక్కగా హెయిర్ బ్యాండ్ లాంటివి చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఏ డిజైనర్ ఫ్రాక్ తీసుకున్నా కానీ పెద్ద పెద్ద పూలు ఉంటాయి. మీరు మామూలుగా ఉండే కాటన్ ఫ్రాక్ మీద కూడా ఒక 2 పూలు కుట్టారంటే అందంగా అయిపోతుంది.